హలో దోస్తులు, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ అయితే ఇంటికి చుట్టాలు వస్తున్నారండి. ఇక్కడ కార్లో దిగుతున్నది అల్లుడు కూతురు, ఇద్దరు మనవరాళ్ళు బుడ్డి పిల్లలు దిగుతున్నారు. కార్లో దిగి ఇంట్లోకి అయితే వస్తున్నారండి. కార్లో దిగడంతోనే వీళ్ళు హాయ్ అయితే చెప్తున్నారు. వీడియో తీస్తున్నాను కాబట్టి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హాయ్ అయితే చెప్తున్నారు. ఇంకా మెల్లమెల్లగా నడుచుకుంటూ గేట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారండి. ఇదిగో ఇక్కడ మెల్లగా మెట్లయితే ఎక్కేస్తున్నారండి. రావడంతోనే హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. మీరు కూడా మా పిల్లలకి హాయ్ చెప్పేసేయండి. వీళ్ళు మా ఇంటికి వచ్చింది సాటర్డే రోజు అండి. వీళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత వీళ్ళు వచ్చినాక వీళ్ళకి టీ పెట్టి ఇచ్చాను. తర్వాత బియ్యం అయితే కడుగు పెడుతున్నానండి. ఇంకా ఇవాళ సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తిన్నారు వాళ్ళు. ఇంకా బియ్యం కడిగి పెట్టిన తర్వాత కూరగాయలు ఏమున్నాయో చూసి కూరగాయలు అయితే చేస్తానండి. పప్పు గోరుచిక్కుడు కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. బియ్యము 2 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ అయితే పోస్తాను సరిపడా. అంటే అన్నం వాచడానికి కాబట్టి ఎక్కువగానే పోస్తాను. నేను కరెక్ట్గా వాటర్ పెట్టి ఎప్పుడు వండానండి. అలా వండితే ఇంట్లో వాళ్ళు అస్సలు తినరు, ఇష్టం ఉండదు వాళ్ళకి. కాబట్టి ఎప్పుడైనా నేను అన్నం వాడుస్తానండి. నేను ఇలా వంట చేస్తున్నప్పుడు మా అల్లుడు గారు వీడియో అయితే తీస్తున్నారు. అందుకే ఇంత బాగా వస్తుందండి. నాకు డైలీ ఎవరైనా ఇలా తీసే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. నేను ఒక్కదానే తీసుకోవాలి కాబట్టి వీడియో అంత ప్రొఫెషనల్గా అయితే రాదు. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అందులో 2 పాలకూర కట్టలు, పచ్చిమిర్చి, గోరుచిక్కుడు ఉందండి. ఇవైతే చేస్తాను. గోరుచిక్కుడు ఫ్రై చేసి పాలకూరతో పప్పు అయితే చేస్తానండి. పచ్చిమిర్చి వేసి పాలకూర చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టంతో తింటారు. గోరుచిక్కుడు కడిగి పక్కకైతే పెట్టేశాను. ఇప్పుడు పాలకూర కట్ చేసుకుంటున్నానండి. ఇంకా వంటకు కావాల్సినవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే వంట ఫాస్ట్గా అయితే చేసేయచ్చు. ముందే సమ్మర్ కదా, ఎక్కువసేపు కిచెన్లో అయితే అస్సలు ఉండబుద్ధి కాదు. నేను పాలకూర కట్ చేస్తుంటే అల్లుడు కూతురు అయితే ఈ గోరుచిక్కుడుని పట్టుకొని రకరకాలుగా వీడియో అయితే తీస్తున్నారు స్లో మోషన్లో. మా అల్లుడు గారు వీడియో తీస్తూ గోరుచిక్కుడును అలా వెయ్యి ఇలా వెయ్యి అని మా కూతురికి చెప్తున్నాడు. మా కూతురు ఏమో నీ వీడియోస్ అల్లకుండా ఏంది నీ లొల్లి అని కామెడీ చేస్తున్నారు ఇద్దరు. అప్పుడప్పుడు మన ఇళ్లలోకి చుట్టాలు రావాలి. మనం కూడా అప్పుడప్పుడు చుట్టాల ఇంట్లోకి పోతూ ఉండాలండి. అప్పుడే మనకి మైండ్ అనేది మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉంటే బోర్గా ఫీల్ అవుతూ ఎప్పుడు మూడీగా ఉన్నట్లు అనిపిస్తుందండి. కాబట్టి చుట్టాలు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండాలి. అది కూడా వెళ్ళాలి కదా అని ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి అస్సలు వెళ్ళకూడదండి. మనకు ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో, మనని గౌరవంగా చూస్తారో వాళ్ళ ఇంటికి మాత్రమే మనం వెళ్ళాలి. అదేవిధంగా అవతలి వ్యక్తి కూడా మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో దాన్ని బట్టే వాళ్ళు మన ఇంటికి అయితే వస్తారండి. కొందరు ఎలా ఉంటారంటే ఏదో పిలవాలి అన్నట్టు నోట్లో నుంచి మాట వస్తుందండి. వాళ్ళు జెన్యున్గా పిలుస్తున్నారా లేదంటే ఏదో మాట వరుసకి పిలుదాన్లే అన్నట్లు పిలుస్తున్నారా అనేది ఆటోమేటిక్గా వాళ్ళ పిలుపులోనే అర్థం అవుతుందండి. దాన్ని బట్టే నేను వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ అవుతాను. ఈ వీడియో తీస్తున్నంతసేపు మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నా మెంటాలిటీ గురించి మీతో
అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా నా మనసు ఎలా ఉంటుందంటే, నేను ఎవరిని ఒక మాట కూడా అననండి, ఏ తప్పు పట్టను. ఒకవేళ నన్ను ఎవరైనా అంటున్నారని నా చెవిలో పడితే మాత్రము నాకెందుకో ఆటోమేటిక్గా ఫాస్ట్గా కోపం అయితే వస్తుంది. ఆ కోపంలో నన్ను అన్నందుకు నేను ఎందుకు వాళ్ళని అనకూడదు అని ఆటోమేటిక్గా వాళ్ళని కూడా నా మనసులో మాట దాచిపెట్టుకోకుండా వాళ్ళ మొహం మీదనే అడిగేస్తానండి. అలాంటి మెంటాలిటీ నాది. అలాగని వాళ్ళ మీద నాకు ఎలాంటి కోపము ఇంకా ఎలాంటి ద్వేషాలు అయితే ఉండవు. వాళ్ళు అన్నందుకు నేను అనేయాలనే కోపం మాత్రమే ఉంటుంది నాకు. ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదనే అడిగి పడేస్తాను కాబట్టి నేనంటే కొందరికి నచ్చదులేండి, అది వేరే విషయం. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరము అస్సలు లేదండి. ఇక వంటకు కావాల్సిన టమాటా, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టానండి. ఆ తర్వాత కుక్కర్లో పప్పు వేసి 2-3 సార్లు వాటర్లో క్లీన్ చేసి ఇచ్చాను. ఇంతలోపు మా అల్లుడు గారికి ఫోన్ వచ్చిందండి. అందుకనే వీడియో తీయడం పక్కకు పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా మా అక్క కూతురికి వంట పని అప్పచెప్పి నేనైతే వీడియో తీస్తున్నానండి. ఇక మేమిద్దరం మాట్లాడుకుంటూ వంట అయితే చేస్తున్నామండి. అయితే వాళ్ళ ఇంటి పక్కన ఒక విషయం అయితే జరిగిందంట. ఆ విషయం నాతో చెప్తూ వంట అయితే చేస్తున్నామండి. ఇంతకీ ఆ విషయం ఏందని మీరు అనుకుంటున్నారా? ఆ విషయం మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటానని మీరు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను, వినేసేయండి. అయితే మా సుమ వాళ్ళు కింద ఉంటారు, వాళ్ళ ఓనర్ వాళ్ళు పైన ఉంటారండి. ఎవరో ఇద్దరు వచ్చారంట అండి, గేట్ కాడ నిలబడ్డారంట. ఎవరో కావాలని అడిగారంట, లేరని వీళ్ళు చెప్పారంట. సరే వెళ్ళిపోయారులే అని వీళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా జడ మొత్తం కట్ చేసిన జడ ఉంటుంది కదా, హెయిర్, ఆ హెయిర్ మొత్తం చాలా ఎక్కువగా అంటే ఇలా కట్ చేసి ఉందంట అండి. అవి చిక్కులు తీసిన హెయిర్ అయితే కాదు, కట్ చేసిన హెయిర్. ఆ కట్ చేసిన హెయిర్ మొత్తం గేటు చుట్టూ అయితే వేశారంట అండి. వేసి వెళ్ళిపోయారంట అండి. మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చి చూస్తే గేటు చుట్టూ హెయిర్ పడి ఉందంట. అది చిక్కుల హెయిర్ అయితే కాదు, కట్ చేసి వేసిన హెయిర్. మరి ఎందుకు అలా వేశారు, వాళ్ళకి ఏం అవసరం ఉంది అలా వేయడానికి, ఇంతకీ వాళ్ళు ఎవరు అనేది వీళ్ళందరికీ సందేహం ఉందండి. ఇంకా ఇదంతా చూసిన తర్వాత మా సుమ వాళ్ళు ఓనర్ వాళ్ళని అయితే పిలిచారంట. పిలిచి ఆ హెయిర్ మొత్తం చూపించారంట అండి, ఇలా వేశారు ఎవరు అని. ఎవరబ్బా ఇంతకు వేసింది, ఒకవేళ గాలికి కొట్టుకొచ్చిందా అని కాసేపు అనుకున్నారంట. గాలికి కొట్టుకొస్తే అంత లైన్గా అయితే ఉండదు కదా, అది కూడా చిక్కులు చిక్కులుగా ఉంటుంది కదా. ఈ హెయిర్ అయితే అలా ఉండదండి, కట్ చేసిన హెయిర్ లాగా లైన్గా ఇలా వేసినట్లు క్లియర్గా అయితే కనిపిస్తుందంట. ఇంకా ఇది గాలి కొట్టుకొచ్చిన హెయిర్ కాదు ఆంటీ అంటే, అవును ఇలా వేశారు ఎందుకు, ఇంతకీ వాళ్ళకి ఏం అవసరం ఉందని బాగా ఆలోచించారంట. ఇక వంట విషయానికి వస్తే కుక్కర్లో పప్పు వేసి, పాలకూర వేసి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయలు, పసుపు, కొంచెం చింతపండు వేసి ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసిందండి. మరొక పక్క టమాటాలు, చింతపండు ఉడికింది. అది చల్లారిన తర్వాత దాన్ని కూడా పిసికేసి అందులో వాటర్ పోసేసి చారుకు కావలసిన పోపు అయితే పెట్టేస్తుంది గిన్నెలో. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు వేసి ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చారు అయితే పోసుకోవాలండి. ఫ్రై అయిన పోపును చారులో కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలను ఉడికించాం కాబట్టి మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు చారుని.
ఇక పోపు వేసిన తర్వాత దానిపైన మూత పెట్టి పక్కకు పెట్టేసేయాలి. ఈలోపు అన్నం కూడా ఉడుకుతుందండి. ఇది ఉడికింది, ఇంకా దీన్ని వాష్ చేసేయాలి. ఇంకా ఒకవైపు పప్పు కూడా ఉడికేసింది. ఇందులో వాటర్ తీసేసి పప్పు అయితే రుబ్బుతుంది మా సుమ. ఇక ఇంత ముందుకు టాపిక్లోకి వస్తే ఇంకా అప్పటి నుంచి ఆ ఓనర్ వాళ్ళు భయపడుతూ ఉన్నారంట. ఎందుకు ఇలా చేశారు, ఇంతకీ ఏం అవసరం ఉంది వాళ్ళకని. ఇంకా వీళ్ళు కూడా మాకైతే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఇంకా మీకు సంబంధించిన వాళ్ళే ఎవరో ఉంటారని మా సుమ వాళ్ళు అన్నారంట. అవునని ఒక 2-3 రోజులు బాగా ఆలోచించిందంట ఓనర్ ఆంటీ. అలా ఆలోచించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఇలా చేసే అలవాటు అయితే వాళ్ళకు ఉందంట అండి. ఇలాంటి విషయం తెలిసిన తర్వాత ఆమె ఎంక్వైరీ అయితే చేసిందంట. ఆంటీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళే చేయించారని తెలిసిందంట. అంటే ఆమెకి ఎప్పుడు ఇలా చేసే అలవాటు అయితే ఉంటుందంట. ఎవరైతే శత్రువులు అయితే ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎవరినో ఒకరిని పంపించి ఇలాంటి పనులన్నీ చేపిస్తుందంట, పిచ్చి పిచ్చి పనులు. ఇంకా అప్పటి నుంచి ఆ ఆంటీ అలర్ట్ అయిందండి. ఇంకా అన్ని సీసీ కెమెరాలు అయితే ఫిట్ చేపించిందంట. కింద పైన వాళ్ళు ఉండే దగ్గర గేట్ అయితే పెట్టించిందంట అండి. ఇంకా ఎవరు లోపలికి రాకుండా, ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా, ఒకవేళ దొంగలు వచ్చినా సేఫ్టీ కోసం అని అన్ని అయితే పెట్టించేసిందండి. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు. ఇదంతా విన్న తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకేమనిపించిందో ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఒకవేళ మనకి ఎవరైనా నచ్చని వాళ్ళు శత్రువులు ఉంటే ఇలాంటి పనులు చేస్తే ఏవైనా పనిచేస్తాయా? నేనైతే అస్సలు నమ్మనండి. ఇలాంటివి పనిచేయవని. నేను మాత్రం దేవుడిని మాత్రమే నమ్ముతాను. ఇంకెవరిని భూతాలను, దయ్యాలను, మంత్రాలను, తంత్రాలను అస్సలు నమ్మనండి. దేవుడిని నమ్ముకుంటే చాలు, మన నిజాయితీగా ఉంటే ఎవరు ఏం చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా అవి పనిచేయవని నా నమ్మకం అండి. నా నమ్మకాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మా అల్లుడు వాళ్ళు కూడా ఇలాంటివి అస్సలు నమ్మరండి. ఏదో ఆంటీ చెప్తుందని వినేశారు. ఎవరి నమ్మకం వాళ్ళది కదా, వాళ్ళ నమ్మకాన్ని ఎందుకు కాదనాలి. ఇక వంటలన్నీ రెడీ అయిపోయాయండి. ఇంకా లంచ్ టైం అయింది, అందరం కూర్చొని తింటున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.